నీకంటే తోపెవడు లేడిక్కడ. నీ టార్గెట్ 10 miles అయితే ఎయిమ్ ఫర్ ద 11th mile. పొద్దునైపోయింది, ఇంకా చదువుకోవచ్చు. సుమా, ఈరోజు సండే, ఈరోజు కూడా 4 o'clock లేసి చదువుకోవాలా నువ్వు? సండే అయినా మండే అయినా పొద్దున్న లేచి చదువుకోవాలి. ఇప్పుడు సండే కదా అని పడుకొని టైం వేస్ట్ చేయకూడదు. అంత టైం లేదు నా దగ్గర వేస్ట్ చేయడానికి. నీకు చదవడం ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు పడుకో, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. దేవుడా ప్లీజ్ ఈసారి కూడా నాకు 100% రిజల్ట్ వచ్చేలాగా చూడు దేవుడా. ఒక్క మార్క్ కూడా తగ్గకూడదు ప్లీజ్ దేవుడా. హే, నువ్వు దిండు కింద బుక్ ఎందుకు పెట్టుకొని పడుకున్నావు? ఓ అదా, ఇప్పుడు చూడు మనం నైట్ నిద్రపోయేప్పుడు ఎంత టైం వేస్ట్ అవుతుంది. అప్పుడు ఏదైనా బుక్ మనం దిండు కింద పెట్టుకొని పడుకున్నాం అనుకో, అప్పుడు నైట్ కల్లో కూడా అదే వస్తుంది. అప్పుడు నైట్ కల్లో కూడా రివిజన్ చేయొచ్చు. ఇప్పుడు చూడు నేను నైట్ సైన్స్ బుక్ పెట్టుకున్నాను, నాకు కల్లో అంతా నైట్ సైన్స్ డయాగ్రామ్స్ వచ్చాయి. నాకు ఎంత రివైజ్ అయింది తెలుసా? అందుకే నువ్వు కూడా ట్రై చేయి. ఈరోజు ఏమేమి చేయాలో రాసి పెట్టుకుందాం ముందే. ఈరోజు ప్రీవియస్ ఇయర్ సిలబస్ మొత్తం ఒకసారి రివైజ్ చేయాలి, లేకపోతే మర్చిపోతాం. అండ్ ఈ ఇయర్ సిలబస్ కూడా మొత్తం ఒకసారి ప్రాక్టీస్ చేయాలి. అండ్ నైట్ పడుకునే ముందు నెక్స్ట్ ఇయర్ సిలబస్ కూడా ఒకసారి చూసుకుందాం ఏముందని. అప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఈజీ అవుతుంది. పొద్దున్న లేచిన వెంటనే 7 ఆల్మండ్స్ తింటే బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుంది. ఇప్పుడు నేను ముందుగా ప్రీవియస్ ఇయర్ సిలబస్ మొత్తం ఒకసారి చదువుకుంటాను, లేకపోతే మర్చిపోతే కష్టం. అమ్మో, ఇప్పుడు టైం 6 అయింది. ఈ పిల్ల ఇప్పుడు మెసేజ్ చేసింది. నేను ఇప్పటికిప్పుడు రిప్లై ఇచ్చా అనుకో, నేను లేచి చదువుకుంటున్నా అనుకుంటుంది. ఒక పని చేస్తా, 9 o'clock తర్వాత రిప్లై ఇస్తా. రిప్లై ఇచ్చి అప్పుడే లేసాను అన్నట్టు గుడ్ మార్నింగ్ చెప్తా, అప్పుడు బాగుంటుంది. లేకపోతే ఆ పిల్ల చదివేస్తే అమ్మో నాకే ఫస్ట్ ప్లేస్ రావాలి. కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్. అమ్మా లంచ్కి చికెన్ చేసావా? అమ్మ బెండకాయ చేయమని చెప్పాను కదమ్మా. బెండకాయ తింటే మ్యాథ్స్ వస్తుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. చికెన్ తింటే నా బ్రెయిన్ మొద్దైపోతుందమ్మా. ప్లీజ్ నాకు చికెన్ వద్దు ప్లీజ్. సుమా, అమ్మా అందరం సినిమా చూస్తున్నాం, నువ్వు కూడా వచ్చి చూడొచ్చు కదా మాతో పాటు. ఏంటి మూవీనా? నేనా? అమ్మ మూవీ 3 hours ఉంటుందమ్మా. ఇప్పుడు నేను వచ్చి ఆ మూవీ చూసి 3 hours వేస్ట్ చేసుకోమంటావా? ఆ 3 hours నేను ఎంత చదవచ్చు తెలుసా? మ్యాథ్స్లో ఎన్ని సమ్స్ సాల్వ్ చేయొచ్చు తెలుసా? ఇన్ని చేయొచ్చమ్మా 3 hours. అసలు ఇప్పుడు నీతో వాదించిన దానికి నాకు 2 minutes 40 seconds వేస్ట్ అయింది. వెళ్ళమ్మా, నేను చదువుకోవాలి. కొంతసేపు ఫోన్ యూజ్ చేద్దామా, బోర్ కొడుతుంది. నో, కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేట్. యాక్టివేట్ అయిపో, బ్రెయిన్ మొత్తం యాక్టివేట్ అవ్వాలి, బాడీ మొత్తం యాక్టివేట్ అయిపోవాలి. ఓకే, కాన్సన్ట్రేట్. ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్. సరే, ఇంపార్టెంట్వన్నీ మార్క్ చేసుకున్నా. అదేంటి ఫుల్ పేజ్ మార్క్ అయిపోయింది? సర్లే, మొత్తం పేజ్ ఇంపార్టెంటే. అమ్మయ్య, సండే మొత్తం ప్రొడక్టివ్గా ఉన్నింది. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఫుల్ డే చదువుకున్నా. ఇప్పుడు రాత్రి నిద్రపోయే ముందు కంప్యూటర్ సైన్స్ బుక్ దిండు కింద పెట్టుకొని పడుకుంటా. అప్పుడు నైట్ అంతా కళ్ళలో ఫుల్గా కోడింగ్ చేయొచ్చు. ఇదండి మా వీడియో. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా ఛానల్ అంజలి సిస్టర్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా టాపర్స్ ఉంటే వాళ్ళ పేరు కింద కమెంట్ చేయండి. అలాగే ఏమైనా కొలాబరేషన్స్, ప్రమోషన్స్ కావాలంటే ఇక్కడ కనిపించే ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.